హాయ్ ఎవ్రీవన్, నమస్తే అండి. వెల్కమ్ టు రాజేశ్వరి కృష్ణ యూట్యూబ్ ఛానల్ 1910. అందరు ఎలా ఉన్నారు? అందరూ హ్యాపీగా ఆరోగ్యంగా ఉన్నారు కదా? హోప్ నేను కూడా చాలా బాగున్నా. ఏంటి రాజు చూపిస్తుంది అనుకుంటున్నారా? ఈ రోజు శుక్రవారం కదండి, తిది వచ్చేసి పంచమి, చాలా మంచిదన్నమాట. సో 10:30 దాటిన తర్వాత రాహుకాలం అనేది ఉంటుంది కదా. సో 10:30 నుంచి 12 గంటల వరకు మనకి రాహుకాలం టైం అనేది. నిమ్మ దీపాలు ఉంటాయి కదండి, చక్కగా నిమ్మ డప్పులతో నేను దీపాలు అనేవి పెట్టుకుంటాను. 9 డప్పులతో మనం ఆవునేతితో చక్కగా దీపం పెట్టుకున్నాం అనుకోండి, దుర్గమ్మకి చాలా ఇష్టం అనమాట. ఎరుపు పూలు, నైవేద్యాలు ఇవన్నీ సిద్ధం చేసుకుంటున్నాను. అవన్నీ మీకు ఒక్కొక్కటిగా చూపిస్తాను. సో ఈ రోజైతే ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఇక హెయిర్ అనేది బాగా ఊడిపోతుంది కదా అని చెప్పేసి జడ అనేది వేసేసుకున్నానులేండి. ఇక వచ్చేసి ఎండ గురించి అయితే చాలా భయం వేస్తుంది బయటికి వెళ్ళాలంటే. కానీ 10:30 దాటితేనే కానీ మనకి రాహుకాలం అనేది రాదు కదా. సో టైం అయితే కనుక 10:30 అయిపోతుంది. 10:30కి మనం గుడికి వెళ్ళామనుకోండి, 12 గంటల లోపు అనేది పూజ అనేది చేసుకోవచ్చు అనమాట. ఎలా చేస్తున్నాను ఏంటనేది మ్యాక్సిమం మీకు లాస్ట్ వీడియోలో చూపించాను. కానీ చాలా టైం గ్యాప్ వచ్చింది కదా అని చెప్పేసి మళ్ళీ ఈ రోజు అయితే కనుక దీపాలు అనేవి పెట్టుకుంటున్నాను అనమాట. చాలా మంచి జరుగుతుందండి. మనం అనుకున్నది తప్పకుండా జరుగుతుంది. మనకు కావాల్సింది ఏంటి, ఇప్పుడైతే ఆరోగ్యం అనేది ఎవ్వరికీ సరిగ్గా ఉండట్లేదు కదా. సో ఇవన్నీ కూడా ముఖ్యంగా అయితే నేనైతే హెల్త్ గురించి నేనైతే ఏ పూజలైనా చేస్తూ ఉంటాను. తర్వాత వచ్చేసి పిల్లలు బాగుండాలి, మన ఆరోగ్యం బాగుండాలి, అందరూ బాగుండాలని ఒక మంచి మనసుతో ఏదైనా చేస్తే తప్పకుండా అవుతుందని నాకు ఒక నమ్మకం అనమాట. ఈ రోజైతే చాలా వరకు బ్యాగ్లో సర్దేసుకున్నాను. అరిటాకు అనేది చాలా మనకి అవసరం అనమాట, అది పెట్టుకున్నాను. ఇక వచ్చి నైవేద్యానికి అయితే కనుక పులిహోర చేసుకుని చక్కగా కొంచెం పాయసం అనేది అమ్మవారికి చాలా ఇష్టం కదా, అది కూడా పెట్టుకున్నాను. తప్పకుండా బెల్లం అనేది పెట్టుకుంటాం కదా, కొబ్బరికాయ ఏంటి ఇవన్నీ వచ్చేసి. ఇకైతే దుర్గమ్మ గుడికి వచ్చాను చూడండి. ప్రతి ఒక్కరూ అమ్మవారిని ఒక్కసారి దండం పెట్టుకోండి. ఎంత అందంగా ఉన్నారు చూసారా. ఒక్కసారి నేను అలా అమ్మవారిని చూస్తూనే ఉండిపోతానమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవన్నీ తీసుకొని ముందుగా అయితే కనుక ఒక నిమ్మ డబ్బ పెట్టుకుని ఒక పువ్వొత్తు వేసుకుని చక్కగా ఆవు నెయ్యి అనేది తప్పకుండా ఉండాలి. ఆవు నెయ్యితో దీపాలు పెట్టుకుని చక్కగా ముందుగా అయితే ఒక దీపంతో పెట్టుకుని అమ్మవారిని మనం ఆహ్వానించుకోవాలన్నమాట. తర్వాత అయితే 9 డొప్పలను అయితే కనుక నేను ఇలా సర్దుకున్నాను చూడండి. ఫైనల్లీ పువ్వులు అవి సర్దుకున్న తర్వాత నైవేద్యం కూడా పెట్టుకోవాలి. పులిహోర పెట్టుకుని చక్కగా ఆ పులిహోరని మనం అందరికీ పంచిపెట్టుకోవడం చాలా మంచిదన్నమాట. నేనైతే కొద్దిగా పులిహోర అనేది ఎక్కువగా తీసుకెళ్ళాలండి. మన చేతితో పులిహోర పెట్టుకోవడం అన్నది కొన్ని దోషాలు కూడా పోతాయని చెప్తారు కదా. సో నేనైతే అక్కడ చాలామందికి పులిహోర అనేది నైవేద్యంగా పెట్టుకున్నాను అనమాట. ముందుగా వచ్చేసి పాయసం పెట్టుకుని కొంచెం తప్పకుండా బెల్లం ముక్క అనేది నైవేద్యంగా పెట్టుకోవాలి. ముందుగా ఏంటంటే అరిటాకు వేసుకుని చక్కగా ఇంటి దగ్గరే నేను పసుపు వినాయకుడు, గౌరమ్మ తల్లిని నేను ఇంటి దగ్గరే తయారు చేసుకున్నాను అనమాట. అమ్మవారు అయితే కనుక ఫస్ట్గా వచ్చేసి మనం అమ్మవారి ఎదురుగా మనం అరిటాకు పెట్టుకుని చక్కగా ఫస్ట్గా వచ్చేసి వినాయకుడిని అయితే కనుక దీపం ధూపం అన్నీ చేసుకోవాలన్నమాట. తర్వాత వచ్చేసి గౌరమ్మ తల్లికి కూడా మనం పూజ అనేది చేసుకోవాలి. తప్పకుండా మనకి ఎరుపు పూలు అనేవి ఉంటాయి కదండి, ఎరుపు పూలని సమర్పించుకోవాలన్నమాట. ఆవు నేతితో ఒత్తులు అనేవి వేసుకోవాలి. పువ్వొత్తు అయితే కనుక ఒక్కొక్క ఒత్తు చొప్పున మనం ఇలా అలంకరించుకుంటే సరిపోతుంది అనమాట. ముందుగా వచ్చేసి అమ్మవారు అయితే చూడండి ఎంత కళగా రెడ్ కలర్ చీరలో ఉన్నారు. చాలా హ్యాపీ అనిపిస్తుంది. అక్కడ ఉన్నంతసేపు తెలియని బలం అనేది వస్తుంది అనమాట మనకి దుర్గా అష్టోత్తరం ఉంటుంది కదండి, 108 అష్టోత్తరాలు అయితే తప్పకుండా చదువుకోవాలన్నమాట. ఆ ఒత్తులు అయితే కనుక ఆ నిమ్మ డొప్పలు ఒత్తులు ఉంటాయి కదండి, అవన్నీ కూడా ఆహుతి కొండ ఎక్కేంత వరకు కూడా మనం బుక్ రూపంలో మనం చదువుకోవడం చాలా మనసుకు రిలాక్స్ అనిపిస్తుంది అనమాట. మ్యాక్సిమం దుర్గా అష్టోత్తరాలు పూర్తి అయ్యేసరికి దీపం అనేది కొండెక్కుతుందండి. ఇక వచ్చేసి మనం అవి కొండెక్కేంత వరకు కూడా మనం అలాగే కూర్చొని లాస్ట్ ఫైనల్ వరకు కూడా మనం అలాగే ఉండాలి. అవి వెలిగించేసి మనం వెళ్ళిపోవడం అనేది కరెక్ట్ కాదనమాట. ఫైనల్గా వచ్చేసి నేనైతే అష్టోత్తరాలు అవి చదువుకున్నాను. ఇంకా లలితమ్మవారి ఏంటి మనకు వీలైనంత వరకు ఆ నామస్మరణ గుడిలో అమ్మవారి ఎదురు చేయడం అన్నది ఎంతో మంచి జరుగుతుందనమాట. మనసుకు ముందు రిలాక్స్ ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, అందరూ బాగుంటారు అన్న ఒక నమ్మకంతో నేనైతే పూజలు అనేవి చేస్తానన్నమాట. ఫైనల్గా అయితే కనుక హారతి ఇచ్చేసిన తర్వాత ఇంకా ఒత్తులు అనేవి అలా ఆహుతవుతున్నాయి. చాలా హ్యాపీ అనిపించిందండి. ఎక్కువసేపు మనకు ఒత్తులు వెలిగాయి అనుకో ఏదో తెలియని ఒక
వైబ్రేషన్ అనేది ఉంటుంది కదా, అలా అమ్మవారిని స్మరించుకుంటూ ఓం ధూమ్ దుర్గాదేవియే నమః అలా అనుకుంటూనే, అలా నామస్మరణ చేస్తూనే మనం అలానే ఉండాలి. అమ్మ ఎదురుగా మనం కూర్చోవడం అన్నది ఎంత ధైర్యంతో కూడిన విషయం కదండి. అలా కూర్చుని చాలాసేపు అమ్మవారిని చూస్తున్నాను. కానీ సడన్గా ఏంటంటే అక్కడికి ఒక ఆవిడనే వచ్చారు. మీరు ఇక్కడ నా కోసం అలా ఎదురు చూస్తున్నారనమాట. నువ్వు పూజ బాగా చేసుకుంటున్నావమ్మా, నా చూస్తున్నాను ముచ్చటగా ఉంది అని ఆవిడ అంటుంటే, మీరు ఏం చేస్తారండి ఇక్కడ అని అడిగాను. ఆవిడ అమ్మవారికి సేవ చేసుకుంటారంటండి. ఎంత అదృష్టం చెప్పండి. అమ్మవారికి వచ్చేసి అలంకరణ అది నేనే చేస్తానమ్మా, నువ్వు పూజ చేసుకుంటే చూస్తున్నాను అని చెప్పేసి ఆవిడైతే చాలా హ్యాపీగా మాట్లాడారు. అంతే కదండి, ఆవిడ పిలిచి నాకు బొట్టు పెట్టి నువ్వు సంతోషంగా ఉండమ్మా అనడంలో నిజంగా అమ్మవారే వచ్చారన్నంత హ్యాపీనెస్ అనిపించింది. ఇక పక్కనైతే కనుక ఇక్కడ ఆంజనేయస్వామి గుడి కూడా ఉందన్నమాట. ఇంకా ఇక్కడికి వచ్చి నైవేద్యం పెట్టుకుని చక్కగా ఆంజనేయస్వామి సింధూరం ఉంటుంది కదండి, అలా మన నుదుటిని పెట్టుకుని మన ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిదన్నమాట. ఆంజనేయస్వామి విగ్రహాన్ని చూపిస్తున్నాను చూడండి, చాలా బాగుంటుంది. ఇక అయితే కనుక ఫైనల్గా ఇక్కడైతే జనం అనేది చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ పులిహోర తీసుకెళ్ళాం కదా, నైవేద్యంగా అందరికీ పెట్టుకున్నాను అనమాట. ఈరోజు ఎంత బాగా చేసుకున్నానండి అమ్మవారికి నాకు మాత్రమే తెలుసు అనమాట. మీ అందరికీ వీడియో నచ్చింది అనుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.